మిస్ మెక్సికో ఫాతిమా భాష్కు ఈసారి విశ్వసుందరి కిరీటం దక్కింది. థాయిలాండ్ బ్యాంకాక్ నొంతబురిలో జరిగిన ఈ పోటీలో 25 ఏళ్ల ఫాతిమా భాష్ విశ్వసుందరిగా నిలిచారు. ఫైనల్స్కు ముందు అనేక నాటకీయ తప్పుల మధ్య అందాల పోటీల హోస్ట్ ఫాతిమాను బహిరంగంగా మందలించిన తర్వాత ఆమెకు కిరీటం దక్కడం విశేషం. గతేడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడ్డారు. వాటిని దాటుకుని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఫాతిమా వివరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ కోసం ఈసారి 120 మందికి పైగా పోటీ పడ్డారు. ఇక పోటీలో తొలి రన్నరప్గా థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్, రెండో రన్నరప్గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలి నిలిచారు. ఈ పోటీలో భారత్కు నిరాశ ఎదురైంది. టాప్ 12 నుంచి మణికా విశ్వకర్మ ఎలిమినేట్ అయ్యారు. రాజస్థాన్కు చెందిన మణికా విశ్వకర్మ స్విమ్సూట్ రౌండ్తో టాప్ 30 వరకు రాగలిగారు. జైపూర్లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మణికా మిస్ యూనివర్స్కు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు.